హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'అమెరికానా' 2023 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్‌తో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా అవి చూడడానికైతే పర్లేదు బాగానే. ఇంకా ఈ మూవీలో కాల్ అని ఒక చిన్న పిల్లాడి క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్‌తో వచ్చే సీన్స్ చూడడానికి బావుంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే డయాలోన్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్ అనమాట. సో, తనకొక డీల్ అప్పగిస్తారు. అదేంటంటే ఒక గోస్ట్ షర్ట్ ఉండిద్ది. ఆ షర్ట్ చాలా కాస్ట్‌లీ అనమాట. ఆ షర్ట్ తెసి తనకి చాలా మనీ ఇస్తా అని చెప్తారనమాట. కానీ డయాలోన్ అతి తెలివి ఉపయోగించి ఆ షర్ట్ తీసుకొని పారిపోదాం అనుకుంటాడు. అలా పారిపోతున్నప్పుడు ఒక గ్యాంగే కాదు, చాలామంది ఆ షర్ట్ కోసం, దాంతో వచ్చే డబ్బుల కోసం డయాలోన్ వెనకపడుతూ ఉంటారు. డయాలోన్ మనకు దొరికాడా? అసలు ఏం జరిగిందనేది మూవీ స్టోరీ అనమాట. మనం తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు చాలానే చూసాం. సో, ఒకళ్ళ దగ్గర వజ్రం గాని, డబ్బులు గాని ఇలా ఉంటాయి. సో, వాటి కోసం మిగతా గ్యాంగులు కూడా తెలిసి వాళ్ళందరూ వాటి కోసం పరిగెడుతూ ఉంటారు కదా! అక్కడి నుంచి వచ్చే కొన్ని కామెడీ అండ్ డ్రామా సీన్స్ కొంచెం హైలైట్ చేస్తూ ఉంటారు. ఈ మూవీ కూడా అలాగే ఆ గోస్ట్ షర్ట్ కోసం నాకు కావాలని గ్యాంగ్స్ పరిగెడుతుంటారు. వాళ్ళ మధ్య వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ చూడడానికైతే పర్లేదు. ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో సిడ్నీ క్యారెక్టర్ బావుంటది. తనకి కొంచెం నెత్తి ఉంటదనమాట. ఆ నెత్తితో వచ్చే కొన్ని డైలాగ్స్ చూడడానికి బావుంటాయి. కొంచెం ఫన్నీగా కూడా అనిపిస్తాయన్నమాట. ఈ చిన్న కాన్సెప్ట్ కూడా 1 అవర్ 50 మినిట్స్ చిన్నగా కాదు, కొంచెం లెంథీగానే సాగదీస్తాడు. ఫస్ట్ 1 అవర్ అయితే కొంచెం చూడడానికి బాగానే ఉంది. తర్వాత వెళ్ళే కొద్ది స్టోరీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తదనమాట. అరే! ఆ షర్ట్ కోసం తన్నుకుంటున్నారా అనిపించేలాగా కూడా ఉంటాయన్నమాట సీన్స్. అవి చూడడానికి కొంచెం ఫన్నీగా కూడా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్‌లో ఆ షర్ట్ ఎవరికి దొరికింది? అసలు ఏం జరిగింది? అనేది కూడా క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఒక మంచి ఎమోషనల్ సీన్ అయితే పెడుతున్నారు. ఆ ఎమోషనల్ సీన్స్‌ని ఈ మూవీ ఎండ్ చేసేస్తారన్నమాట. మనం ఒకటి కావాలనుకుంటే మనం ఇంకోటి కోల్పోవాల్సొస్తదనమాట. సో, ఈ మూవీలో కూడా అలాంటి పాయింట్ మీద లాస్ట్‌లో ఒకటి చూపిస్తారు. అది చూడడానికి బావుంటదనమాట. ఇంకా ఈ మూవీలో సిడ్నీ క్యారెక్టర్ బావుంటది. తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం బాగానే ఉందనమాట. ఫన్నీగా కూడా ఉంటది. ఈ మూవీలో తనకి కొంచెం నత్తి పెట్టారనమాట. ఆ నత్తితో మాట్లాడే సీన్స్ అవి చూడడానికి బావుంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటది. అండ్ ఆ యాక్షన్ దగ్గర వచ్చే బీజీఎం కూడా బావుంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. అది చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.